పెద్దలందరూ ఎన్నో విషయాలు మాట్లాడారు. ఇది ఈ రోజుది కాదు, ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణలో మహిళలకి రక్షణ లేకుండా ఉంది. భారతదేశంలోని ఒకప్పుడు 2వ స్థానంలో ఇటువంటి కిరాచక చర్యలు జరుగుతున్న ఏ రాష్ట్రమైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకోవచ్చు. మేమేదో చేస్తాము, కాంగ్రెస్ ప్రభుత్వంలోని ప్రతి మహిళ ఇబ్బందులకు గురయ్యారు, హత్యకు గురి అయ్యారు, అత్యాచారాలకి గురయ్యారు అని చెప్పి తెలంగాణ ప్రజలందరినీ నమ్మించి మోసం చేసి గద్దెకి కూర్చున్న కేసీఆర్ గారు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఏం జరిగినా నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు అని ఆయన కుటుంబం, ఆయన పాలకులు ఉన్నారనేది జగమెరిగిన సత్యం. 3 నెలల పాప దగ్గర నుంచి 90 ఏళ్ల ముసలి మహిళ వరకు అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా కూడా ఎవరు పట్టించుకునే నాదులు ఇక్కడ లేరు. మహిళా కమిషన్ ఉంది, షీ టీం ఉంది, కానీ ఏం చేస్తున్నారు? అందరూ నిద్రపోతున్నారు, ఇళ్లలో ఉంటున్నారు. ఎవరు కూడా రోడ్డుకొచ్చి మహిళలకి ఏం జరుగుతుందనేది కూడా ఆలోచించే శక్తి, టైము ఎవరికీ లేదు. ఎందుకంటే రాజే సరిలేనప్పుడు, అంటే ఒంటికి తలే సరిలేనప్పుడు మొండెత్తో మనం ఏం చేసుకుంటాము, అలాగా రాష్ట్రాన్ని పాలించాల్సిన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి సరిలేనప్పుడు కింద స్థాయి వాళ్ళు ఎలా ఉంటారని మనం తెలుసుకోవచ్చు. ఎక్కడికి వెళ్లినా ప్రతి సందులోని, ప్రతి గుడి దగ్గర, ప్రతి స్కూల్ దగ్గర బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయాయి. నేను ఎన్నో గ్రామాలు వెళ్లినప్పుడు మంచినీళ్ల కోసం మహిళలందరూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అదే మహిళల దగ్గర నుంచి నాకు వచ్చిన విషయం ఏంటంటే, అమ్మా ఈ ఊర్లో, ఈ గ్రామంలో, ఈ టౌన్ లో మంచినీళ్లు దొరకకపోయినా మద్యం మాత్రం ఏరులై పారుతుందమ్మా. ప్రతి ఒక్కళ్ళు మద్యం తాగి ఇంటికొచ్చి బిడ్డల్ని, భార్యల్ని, తల్లిని కొట్టే పరిస్థితి ఉంది అని. అంటే ఈయనకి సంపాదన ముఖ్యంగా మద్యం మీదే అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకు అనంటే తన బంగారు బిడ్డ కవిత మద్యం వ్యాపారం చేస్తుంది కాబట్టి ఆ మద్యం అంతా అందరూ తాగి సంపాదించుకోవాలి అని కాబట్టి అందుకోసం మద్యాన్ని మంచినీళ్లు లేకపోయినా ఏర్లై, కాలువలై పారిస్తున్నారు. ఇకపోతే మొన్న మనం చూసాము, మొన్నని కాదు, ప్రతి నెల, ప్రతి రోజు, ప్రతి గంటకి ఒక అత్యాచారం, హత్యలు జరుగుతున్నాయి. ఈ రోజు ఈ దీక్ష చేపట్టడానికి కారణం మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకి రక్షణ కావాలి అనే ఉద్దేశంతోనే ఈ పోరాటం చేయడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ తరఫున. కాబట్టి ప్రతి మహిళ, తెలంగాణలో ఉన్న ప్రతి మహిళ ముందుకు రావాలి. చొక్కా పట్టుకొని అడిగే టైం ఆసన్నమైంది. ఎవరు కూడా లోకల్ ఎమ్మెల్యేలని, స్థానిక ఎమ్మెల్యేలని ఉపేక్షించకండి. గల్లా పట్టుకొని అడగండి, నిలదీయండి. ఈ రోజు ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి గారు ఒక మహిళ అయి ఉండి కాలేజీల్లోని ఆడపిల్లలు ర్యాగింగ్ గురైనా కూడా పట్టించుకోవడం లేదు. ఆ ఆడపిల్లలకి మరుగుదొడ్లు లేకపోయినా పట్టించుకోవడం లేదు. అలాగే కాలేజీల్లోని ప్రతి ఒక్కళ్ళు కూడా సీనియర్లు, జూనియర్లు ర్యాగింగ్ చేస్తుంటే హత్యలు, ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకునే నాదుడు లేడు. కాబట్టి సిగ్గుచేటు ఇదంతా కూడా మాట్లాడడానికి. వాళ్ళకి ఒకే ఒక పని పెట్టుకున్నారు. మొత్తం తెలంగాణ టీఆర్ఎస్, అదే బీఆర్ఎస్ గా కొత్త దుకాణం తెచ్చారు కదా, ఒకే ఒక్క స్లోగన్ పెట్టుకున్నారు. ఏంటంటే పని పాట లేక వాళ్ళు భయపడిపోయి తెలంగాణలో వాళ్ళు ఉన్న చోటు భూమి కంపిస్తుందని, భూమి కదులుతోందని, ఏం మాట్లాడాలో తెలియక భారతదేశమే కాదు యావత్ ప్రపంచానికి ఇష్టమైన నరేంద్ర మోదీ గారి గురించి తిట్టడమే ఒక పనిగా పెట్టుకున్నారు. అవన్నీ ఆకాశాన్ని వంక చూస్తే ఉమ్మేస్తే వాళ్ళ మొహానే పడుతుందని వాళ్ళకి తెలీదు. కాబట్టి ఈ రోజు ఈ పోరాటం ఇక్కడతో ఆగదు. డెఫినెట్ గా బండి సంజయ్ గారు చేపట్టిన ఈ కార్యక్రమం ఆయన అంత సులభంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మహిళలకి న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం నిరంతరం జరుగుతుంది. ఇందాక ఈటల గారు మాట్లాడారు ఏమని, ప్రతి చోట సీసీ కెమెరాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారని. పోలీసులు ఎక్కడ కనిపించట్లేదు అన్నారు.
పోలీసులు 24 గంటలు కేసీఆర్ గారు వెనకాల, ఆయన కుటుంబం వెనకాల, వాళ్ళ నాయకుల వెనకాల తిరుగుతూ ఉంటే ప్రజల కోసం పోలీసులు పనిచేసే పరిస్థితి ఎక్కడుంది తెలంగాణలో? కాబట్టి పోలీసులు కూడా మేల్కోవాలి, ప్రజల కోసం పనిచేయాలి. ఎప్పుడూ మీరు వీళ్ళకి తొత్తుల్లా పనిచేయరు. ఆలోచించుకొని మీరు తొత్తుల్లా పనిచేస్తున్నారు. ఆ పని చేయడం అనేది, తొత్తులుగా ఉండడం అనేది ఇంకా కొద్ది కాలమే. అది కూడా మీరు తెలుసుకోవాలి. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ డెఫినెట్ గా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇది మా హెచ్చరిక. మరొకసారి కేసీఆర్ గారికి, వారి కుటుంబానికి, వాళ్ళ పాలన చేసే వాళ్ళందరికీ కూడా ఖబర్దారని భారతీయ జనతా పార్టీ నుంచి మహిళలందరూ పిలుపునివ్వడం జరుగుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇక మీదైనా మహిళలు ఇంకొక మహిళకి ఇలా జరగకుండా, మరొక చరిత్ర ఇంకొకటి అవ్వకుండా మీరు జాగ్రత్త తీసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.